డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఈ హోమ్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా డిఆర్టీ కోర్ట్‌లో అంటే ట్రిబ్యునల్‌లో కేసులేస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు మీరు కట్టనప్పుడు. సో, ఇందులో ఏం మార్గాలుంటాయన్నది క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఫస్ట్ అసలు మీకు ఎప్పుడైతే మీరు 3 ఈఎంఐలు కట్టరో, మిమ్మల్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేస్తారు. నా సజెషన్ ఏంటి అంటే, మీరు రెండో ఈఎంఐ ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉంటే, మూడో ఈఎంఐ బౌన్స్ కానీకండి అంట నేను. మూడో ఈఎంఐ బౌన్స్ అయ్యే ముందే సప్పో ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చుకొని మీరు దయచేసి మూడో ఈఎంఐని కట్టేయండి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఈ ఎన్పిఏ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంట నేను. ఎందుకు అంటే ఒక్కసారి ఎన్పిఏ అయిన తర్వాత ఆ తర్వాత మీరు నేను రెగ్యులర్గా ఈఎంఐ కడతాను ఇంకొకటి కూడా బౌన్స్ చేయను అని ఎంత మొత్తుకున్నా బ్యాంకు వాళ్ళు వినరు నాగరాజ్ గారు. వాళ్ళకి దొరికిందే సందు. ఇంకొకసారి 3 ఈఎంఐలు బౌన్స్ అయినాయంటే నాకు టోటల్ డబ్బులు కావాలి అంటారు. అర్థమైనా మీకు? సో, అర్థమైంది. బ్యాంక్ వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకండి.